ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా సింపుల్, హెల్దీ అండ్ ఎస్పెషల్ ఐరన్ వచ్చే రెసిపీ. ప్యాన్ వేడెక్కాక నెయ్యి వేసుకొని అందులో రాగి పిండి వేసుకొని విత్ మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మాడనివ్వద్దు. మరొక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని అది వేడెక్కాక పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో. మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రాగి పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. అదేవిధంగా నువ్వులు, ఎండు కొబ్బరిని కూడా వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు రాగి పిండికి కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చపక్కగా. ఎందుకంటే ఇది మనం తింటుంటే పంటికి తగిలేటట్టు ఉంటుంది. మంచిగా అదంతా రాగి పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బెల్లంలో హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం పాకం చేసుకోవాలి. బెల్లం పాకం బాగా మరగనివ్వాలి. ఎంత మరుగుతే అంత లడ్డూలు చాలా మంచిగా కట్టడానికి ఈజీగా వస్తుంది. బెల్లం పాకం మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నట్టు పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం చల్లారినాక ఒక ప్లేట్కి ఆయిల్ రాసి నెయ్యి ఏదైనా వేసుకొని మంచిగా లడ్డూలు కట్టుకొని జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. ఇది చాలా హెల్దీ అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. హెచ్పి పర్సంటేజ్ పెరుగుతుంది.